హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాము. సో దానిలో భాగంగా ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమంటున్నాడు, రాజ్యాంగంలోని 10వ అధ్యయనంలో అంటే పార్ట్ 10లో పొందుపరిచిన అంశాలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు అంటున్నారు. మెయిన్గా మనకు వచ్చేసి ఏదైతే పార్ట్ 10 ఉందో దానిలో మెయిన్గా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పార్ట్ 10లో ఈ షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించి కొన్ని అంశాలను అంటే పొందుపరచడం జరిగిందన్నమాట. ఓకే, వాటికి సంబంధించినంత వరకు ఏంటి, ఒక కమిటీ వాటి అధ్యయనం కోసం అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సో ఆ కమిటీ ఏదైనా అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అశోక్ మెహతా కమిటీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పీకే తుంగన్ కమిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి దిలీప్ సింగ్ బురియా కమిటీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. ఫ్రెండ్స్, మనకి ఏంటి అంటే ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే పార్ట్ 10లో ఉన్నటువంటి అంశాలను అధ్యయనం చేయడానికి ప్లస్ వాటి యొక్క ఎక్స్టెన్షన్ కోసం సంబంధించినటువంటి కమిటీ ఏంటి అంటే దిలీప్ సింగ్ బురియా కమిటీ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఒకసారి కనుక ఈ పార్ట్ 10లో ఉన్నటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా పార్ట్ 10 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 244 అండ్ 244A ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆర్టికల్స్ కూడా పార్ట్ 10 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో ఉన్నాయన్నమాట. సో ఇది ఎస్పెషల్లీ వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. సో షెడ్యూల్డ్ ఏరియాస్ని ఎవరు డిక్లేర్ చేస్తారండి? ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తారు. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ వచ్చేసి షెడ్యూల్డ్ ఏరియాస్ని డిక్లేర్ చేస్తాడు. సో మెయిన్గా వచ్చేసి ఈ ఏదైనా స్టేట్ ఏరియాకు అంటే షెడ్యూల్డ్ ఏరియాను ఆల్టరేషన్ చేయాలన్నా కానీ ఆ స్టేట్ గవర్నర్ని కన్సల్ట్ అయినాకనే ప్రెసిడెంట్ వచ్చేసి మెయిన్గా ఆల్టరేషన్ చేస్తాడనమాట ఆ షెడ్యూల్డ్ ఏరియాకు. ఓకే, మెయిన్గా వచ్చేసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఓకే, ఆ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్లో మొత్తంగా 20 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. స్టేట్ సెంట్రల్కి సంబంధించినటువంటి ఏదైనా లెజిస్లేషన్స్ ఏదైనా చట్టాలు అమలు అవ్వాలి అనుకుంటే ఆ స్టేట్ గవర్నర్కి వచ్చేసి కొంత డిస్క్రిషనరీ పవర్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆ సెంట్రల్ లా ఏదైనా ఈ షెడ్యూల్డ్ ఏరియాస్కి అగెనెస్ట్గా ఉందనుకోండి, అప్లికేబుల్ చేయాలన్నా లేకపోతే ఏదైనా అమెండ్మెంట్స్ చేసి అప్లికేబుల్ చేయాలన్నా కానీ గవర్నర్ చేస్తాడనమాట. సో ఓకేనా, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ షెడ్యూల్డ్ ఇది మనం మెయిన్గా పార్ట్ 10లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ఏరియాలకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టం ఉంది కదా అండి, మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రకారం ఒక వ్యక్తి ప్రాణం లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని ఎంత సమయంలో పొందవచ్చు? మెయిన్గా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను, అరెస్ట్ అయ్యానో లేకపోతే ఇంకేదైనా అయ్యాను అనుకోండి, లీగల్గానో అన్లాఫుల్గానో. ఓకే, అప్పుడు ఏంటి, నేను మెయిన్గా సమాచార హక్కు చట్టం ద్వారా నా యొక్క స్వేచ్ఛ కానీ నా యొక్క ప్రాణహానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ ఎన్ని గంటలలో తీసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 24 గంటలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 48 గంటలు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 72 గంటలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 12 గంటలు. ఫ్రెండ్స్, ఎన్ని గంటలు అండి? 48 గంటలు ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాణానికి సంబంధించి లేదా వ్యక్తి యొక్క స్వేచ్ఛకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తంగా 48 గంటల్లో కంపల్సరీగా తీసుకోవాలన్నమాట, ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అగైన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించే. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని సాధారణంగా ఎన్ని రోజుల్లో పొందవచ్చు అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అలా నేను ఫైల్ చేసినటువంటి ఆ ఫైల్కి ఎన్ని రోజులలో నేను తిరిగి సమాచారాన్ని కంపల్సరీగా పొందాలి? సో అంటే గవర్నమెంట్ ఎన్ని రోజులలో నాకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనేది మ్యాక్సిమం టైం లిమిట్ అనమాట అది. ఓకే, అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 6 రోజులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 15 రోజులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 30 రోజులు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 60 రోజులు. ఎన్ని రోజులు అండి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనకి 30 రోజుల్లో కంపల్సరీగా సమాచారాన్ని అనేది ఇవ్వాలి. లేకపోతే దానికి సంబంధించిన ఎందుకు కారణాలు అంటే ఇవ్వలేకపోయినా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదా అలాంటి అనేటివి కూడా డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ 30 రోజుల్లోపు. ఓకే, 30 days ఇస్ ద టైం లిమిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో ఏ దేశం తన దశాబ్దాల ఏక సంతాన విధానాన్ని అంటే మామూలుగా ఒకే పిల్లాడు కావాలి అని చెప్పేసి ఉందిగా పాలసీ. ఓకే, దానికి సంబంధించి ఈ మధ్య వదిలేసింది అంటే చాలామందికి తెలుసు ఈ క్వశ్చన్కి ఆన్సర్. మెయిన్గా ఒకే పిల్లాడు ఉండాలని చెప్పేసి ఏక సంతాన విధానాన్ని ప్రవేశపెట్టింది ఏ కంట్రీ అనేది చాలామందికి తెలుసు. సో అది రీసెంట్గా ఏమైందంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఏక సంతాన విధానాన్ని అనేది ఎత్తివేసిందన్నమాట. ఓకే, ఖచ్చితంగా ఒక్కరే కనాలి లేదు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనకూడదు అన్న ఒక ఏక సంతాన విధానాన్ని ఒక కంట్రీ ఉండేది. సో ఆ కంట్రీ ఏం చేసింది, రీసెంట్గా డెమోగ్రాఫిక్ డివిడెండ్ ప్రాబ్లం వల్ల ఈ కండిషన్ అనేది తీసివేయడం జరిగింది. ఆ కంట్రీ ఏదనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మయన్మార్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి
చైనా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తర కొరియా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్వీడన్. ఏ కంట్రీ అండి? అందరికీ తెలుసు, పాపులేషన్ కంట్రోల్లో మెయిన్గా చైనా వచ్చేసి పాపులేషన్లో పెద్ద దేశం కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కండిషన్స్ పెట్టారనమాట ఈ ఏక సంతాన విధానాన్ని. సో అందుకని చెప్పేసి చైనా రీసెంట్గా అంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ప్రాబ్లం వల్ల అంటే మెయిన్గా ఏమైంది, ఏజ్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ అయ్యారు, ప్లస్ డిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కువ అయ్యారు, నార్మల్గా వర్క్ చేసే క్యాండిడేట్స్ తక్కువ అయ్యారనమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవడానికి అని చెప్పేసి చైనా ఏం చేసింది, ఈ ఏక సంతాన విధానాన్ని అనేది ఎత్తివేయడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో పౌర హక్కు ఏది అంటున్నాడు. చూడండి, పౌర హక్కు అన్నా కానీ ప్రాథమిక హక్కు అన్న అనేది ఒక రకంగా సేమ్ అన్నమాట. ఓకే, పౌర హక్కు ఏది అని అడుగుతున్నాడు. అలా అడిగినా ప్రాథమిక హక్కు ఏదని అడిగినా కానీ పౌర హక్కు ఏది అడిగినా కానీ ఓకే అవుతుంది. ఓకే, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగ హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓటు వేయడానికి గల హక్కు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భావ వ్యక్తీకరణ హక్కు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆస్తి హక్కు. ఫ్రెండ్స్, మనం ఇవన్నీ గమనించినట్లయితే మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగ హక్కు కానీ, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఓటు వేయడానికి గల హక్కు కానీ, ఆస్తి హక్కు కానీ కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు, కానీ ప్రాథమిక హక్కుగా లేదు. ప్రాథమిక హక్కుగా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19(1) కింద, ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ ఏ కింద ఏది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆస్తి హక్కు కానీ, ఎన్నికల్లో పోటీ చేయ కానీ ఇలాంటివి వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్స్ అనమాట, చట్టపరమైన హక్కులు ఉంటాయి. ఓకే, సో ఒకసారి ఆర్టికల్ 19 గురించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఆర్టికల్ 19లో ఉన్నటువంటి ఆర్టికల్ 19 క్లాస్ 1లో సబ్ క్లాసులు మొత్తం 6 ఫ్రీడమ్ రైట్స్ ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి 7 ఉండేవి, కాకపోతే ఏంటంటే ఆస్తి హక్కు ఏదైతుందో దాన్ని తీసివేయడం జరిగింది కాబట్టి సో మెయిన్గా ఇప్పుడు ప్రజెంట్గా 6 మాత్రమే ఉన్నాయి. అవి ఏంటి అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, తర్వాత టు ఫార్మ్ అసోసియేషన్ ఆర్ యూనియన్స్, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ని కూడా ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పొందుపరచడం జరిగింది. అలాగే టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వచ్చేసి టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా, దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు అన్నమాట. అలాగే టు ప్రాక్టీస్ అండ్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్, బిజినెస్. సో ఇవన్నీ అనేవి అబ్జల్యూట్ కాదండి, అంటే ఇవి మెయిన్గా క్వాలిఫైడే, కాకపోతే అంటే అబ్జల్యూట్ కాదు. ఎందుకు అంటే వీటిపైన కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరికి హాని కలిగించకుండా ఉండేందుకు కూడా రిస్ట్రిక్షన్స్ విధించవచ్చు అనమాట. ఫ్రీ ప్రొఫెషన్ ఏది మన మామూలుగా ప్రాక్టీస్ ఆఫ్ ఎనీ ప్రొఫెషన్ అంటే కొన్ని టెక్నికల్ డిగ్రీస్ ఉంటాయి, లైక్ మెడికల్ కంపల్సరీ అని, అలాగే ఇంజనీరింగ్స్కి, సైంటిస్ట్లకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. సో అలా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2లో పొందుపరచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని 40వ ప్రకరణ అంటే ఆర్టికల్ 40 దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాంగ పరిహారాల హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్రామ పంచాయతీల ఏర్పాటు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గ్రామ సభ సమావేశాల ఏర్పాటు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సమాచార హక్కు. ఏది ఫ్రెండ్స్, మనకి మెయిన్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ ఏదైతే పార్ట్ 4లో ఉన్నటువంటి 36 ఆర్టికల్స్ నుంచి 51 వరకు ఏదైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, 100 నుంచి 150 ఆర్టికల్స్ అనేవి కంపల్సరీగా గుర్తుండాలి. దాంట్లో భాగంగా మెయిన్గా వచ్చేసి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్కి సంబంధించిన ఆర్టికల్స్, ప్లస్ అలాగే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ప్లస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇలాంటి కొన్ని క్రిటికల్గా అంటే ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి, సెంటర్ స్టేట్ రిలేషన్కి సంబంధించి కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 263, ఆర్టికల్ 262 ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆర్టికల్స్ డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అందులోనే భాగంగా ఇప్పుడు డైరెక్ట్గా ఆర్టికల్ 40కి దేనికి సంబంధించిందని అడుగుతున్నాడు. మెయిన్గా ఏంటంటే గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వం అనేది దోహదపడాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ పేర్కొంటుంది. ఓకే, రాజ్యాంగ పరిహారాల హక్కు ఏంటంటే ఆర్టికల్ 32. ఓకే, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకే, మనకి ఫైనాన్షియల్ కమిషన్ ఉంది కానీ ఫైనాన్షియల్ కమిషన్ వచ్చేసి క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఓకే, క్వాసీ జ్యుడిషియల్ బాడీ, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 280 కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 280 ప్రకారం ప్రెసిడెంట్ సెంటర్కి స్టేట్స్కి మధ్యలో ట్యాక్స్ వల్ల వచ్చిన ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అని చెప్పేసి ఎవ్రీ 5 years ఒకసారి
ప్రెసిడెంట్ ఫైనాన్స్ కమిషన్ని నియమించడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఏంటి, ఫైనాన్స్ కమిషన్ ఏదైతే అంటే ప్రభుత్వ రాష్ట్రాల మధ్య ఇచ్చే నిధులు ఏదైతే ఉంటుందో ఆ నిధులు దేనికి సంబంధించినవి అని అంటున్నాడు. విచక్షణ నిధులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రణాళిక నిధులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అభివృద్ధి సహాయం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చట్టబద్ధమైన నిధులు. ఏ నిధులు అండి? చట్టబద్ధమైన నిధుల కిందకి వస్తాయి. ఓకే, ప్రణాళిక నిధులు అనేది వేరు, ప్లానింగ్ కమిషన్ ద్వారా వచ్చేటి, అవి లేవు. ఇప్పుడు అభివృద్ధి సహాయం అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఉంటుంది చూసారా డెవలప్మెంట్ కోసం, అవి అభివృద్ధి సహాయం అంటారు. ఓకే, మెయిన్గా వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుందో ట్యాక్సెస్ని, సో ఆ ట్యాక్సెస్ ఇన్కమ్ వచ్చేసి చట్టబద్ధమైన నిధులు అన్నమాట. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఆర్టికల్ 280 ప్రకారం మనకి కాన్స్టిట్యూషన్లో ఫైనాన్స్ కమిషన్ గురించి పేర్కొనడం జరిగింది. ఎవరు నియమిస్తారండి? ప్రెసిడెంట్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి ముందే నియమించవచ్చు, 5 years కంప్లీషన్ కాకముందు కూడా ఒక్కొక్కసారి నియమించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎన్నోది 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసి మెయిన్గా ఇప్పుడు 2021 నుంచి 26 వరకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్స్ని ఇది కవర్ చేస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఎన్కే సింగ్ గారు ఈ కమిటీకి చైర్మన్, 15th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్ ఎవరు అంటే ఎన్కే సింగ్. ఇవి ఇలాంటి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? జాతీయ నేషనల్ మైనారిటీ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్ట్ ఎప్పుడు చేశారని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1975, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2000, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1992, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1985. ఏ ఇయర్ అండి? మెయిన్గా వచ్చేసి 1992. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ మైనారిటీ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ మైనారిటీ కమిషన్ యాక్ట్ వచ్చేసి మనకి 1992లో చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని రిలీజియస్ని మైనారిటీస్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. మెయిన్గా అవి ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, పార్సీస్, బుద్ధిస్టులు, ఈ 5 రిలీజియస్ ఏవైతే ఉన్నాయో వీటిని మైనారిటీస్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా 2014లో జైన్స్ ఎవరైతే ఉన్నారో జైన్స్ని కూడా 2014లో మైనారిటీస్ కింద లిస్ట్ చేయడం జరిగింది. ఓకే, మొత్తంగా ఇప్పుడు ఎన్ని రిలీజియన్స్ ఉన్నాయని మైనారిటీ రిలీజియన్స్ 6 ఉన్నాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వేటికి భంగం కలిగించే చట్టాలను పార్లమెంటు చేయరాదు? ఓకే, పార్లమెంట్ చేసే చట్టాలు ఉంటాయి కదా, అవి వేటికి భంగం కలగకూడదు రాజ్యాంగంలో పొందుపరిచిన వాటికి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆస్తిపరమైన హక్కులు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మతపరమైన హక్కులు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్ 13 ఏదైతే ఉందో రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచినటువంటి 12 నుంచి 36 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా మెయిన్గా ఆర్టికల్ 13 వచ్చేసి ఏం డిఫైన్ చేస్తుంది అంటే పార్లమెంటు చేసే చట్టాలు ఎలాంటి చట్టాలైనా కూడా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే న్యాయ సమీక్షకు గురవుతాయి అని చెప్పేసి చెప్తుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి ప్రాపర్గా మెన్షన్ చేయనప్పటికీ కూడా అవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే అవి ఖచ్చితంగా చెల్లవు అని చెప్పేసి ఆర్టికల్ 13 అనేది పేర్కొనడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా చాలా వాద్యాలు అనేటివి కూడా పడ్డాయి అన్నమాట. అంటే మెయిన్గా సుప్రీంకోర్టులో చాలా కేసెస్లో అసలు యాక్చువల్గా ఈ జ్యుడిషియల్ రివ్యూ కిందకి అంటే న్యాయ సమీక్ష కిందకి ఆర్టికల్ 13 కింద ఏ చట్టాలు వస్తాయనేది కూడా చెప్పడం కూడా జరిగింది. ఈవెన్ ఇంక్లూడింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు కూడా ఒకవేళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లయితే అవి న్యాయ సమీక్షకు గురవుతాయి. ఒకవేళ న్యాయ సమీక్షకు గురైనప్పుడు అవి ఖచ్చితంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నట్లు కనుక సుప్రీంకోర్టు పేర్కొన్నట్లయితే ఆ రాజ్యాంగ సవరణలు అనేవి చెల్లవు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఓకే, ప్రాథమిక హక్కులు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యంలో హెబియస్ కార్పస్ ఉంది కదండి. హెబియస్ కార్పస్ అనే రిట్ను జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారని అడుగుతున్నాడు. మనకి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 మెయిన్గా ఈ రిట్స్ గురించి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సబార్డినేట్ కోర్టులకు మాత్రమే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టుకు మాత్రమే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హైకోర్టుకు మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టు మరియు లేదా హైకోర్టు. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటి ఆర్టికల్ 32 ఏదైతే ఉందో దీని ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. దేనికి? ప్రాథమిక హక్కులకు మాత్రమే భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఏది మన మామూలుగా రిట్స్ని జారీ చేస్తుంది. ఆర్టికల్ 226 ఏదైతే ఉందో ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టు జారీ చేస్తుంది రిట్స్ని. కాకపోతే ఇక్కడ ఏంది ప్రాథమిక హక్కులకనే కాదు చట్టపరమైన హక్కులకు కూడా ఒకవేళ సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయిస్తే ఆ హైకోర్టు కన్సిడర్ చేసి రిట్స్ని జారీ చేసే అధికారం ఉంటుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. అలాగే ఆర్టికల్ 32లో ఇంకో విషయం ఏంటి అంటే ఆర్టికల్ 32లో ఏమని చెప్తుంది కాన్స్టిట్యూషన్లో
పార్లమెంటు ఇతర ఏ కోర్టులకైనా కూడా ఈ రిట్స్ని జారీ చేసే అధికారం సంక్రమింప చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 32 చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 32 కింద మనం సుప్రీంకోర్టు రిట్స్ని జారీ చేయొచ్చు. మెయిన్గా హైకోర్టు కూడా ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 దగ్గర కూడా హైకోర్టు కూడా ఈ రిట్స్ని జారీ చేయొచ్చు. ఏది హెబియస్ కార్పస్ కానీ, మాండమస్ కానీ, సెర్షరియా కానీ, కోవారంటో కానీ, ఓకే, ప్రొహిబిషన్ కానీ, ఈ 5 రిట్స్ని జారీ చేసే అధికారం ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు హెబియస్ కార్పస్ ఏ కోర్టులో జారీ చేసే అధికారం ఉంది, సుప్రీంకోర్టు మరియు లేదా హైకోర్టు ఈ రెండు కూడా జారీ చేసే అధికారం ఉంది, రిట్స్ని జారీ చేసే అధికారం. ఓకే, మెయిన్గా ఇప్పుడు హెబియస్ కార్పస్ దేనికి సంబంధించింది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మెయిన్గా ఏంటి, హెబియస్ కార్పస్ వచ్చేసి ఇండివిజువల్ లిబర్టీకి సంబంధించింది, ఒక వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది ప్రొటెక్టింగ్ లేయర్ లాగా ఇది పనిచేస్తుంది అన్నమాట. ఓకే, అన్లాఫుల్ డిటెన్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే చట్టపరమైన పరంగా కూడా అరెస్ట్ కానటువంటి వ్యక్తికి సంబంధించి ఇదన్నమాట. దానికి సంబంధించినటువంటి రిట్స్ని హెబియస్ కార్పస్. ఓకే, మెయిన్గా వచ్చేసి ఒకవేళ ఈ రిట్స్ దేనికి ఏ సందర్భాలలో మెయిన్గా ఈ రిట్ను జారీ చేయకూడదు అని కనుక చూసుకున్నట్లయితే, ఒకవేళ డిటెన్షన్ అంటే అరెస్ట్ అనేది నిర్బంధించడం అనేది ఒకవేళ లాఫుల్ చట్టబద్ధమైంది అని కనుక గమనించినట్లయితే రిట్ జారీ చేసే అధికారం ఉండదు. అలాగే వెన్ ద ప్రాసెస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ ఏ కోర్ట్ అనే సందర్భంలో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సందర్భంలో కూడా అవుట్ సైడ్ ది జ్యూరిడిక్షన్ కిందికి వచ్చినప్పుడు కూడా, అంటే ఒకవేళ హైకోర్టు ఉంది, హైకోర్టు పరిధి ఎక్కడి వరకు ఉంటుంది, ఆ రాష్ట్ర హైకోర్టు పరిధి వరకే, ఆ రాష్ట్రం వరకే ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఆ రాష్ట్ర హైకోర్టుకు బయట జరిగిందనుకో, అప్పుడు హెబియస్ కార్పస్ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉండవు, జ్యూరిడిక్షన్ కంటే బియాండ్ వెళ్ళకూడదు అనమాట. అలాంటి సందర్భాలలో కూడా ఈ హెబియస్ కార్పస్ అనేది ఇష్యూ చేయలేం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉన్నది? చాలా ఇంపార్టెంట్. లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రధానమంత్రి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ స్పీకర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్రపతి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మంత్రివర్గం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది మెయిన్గా సమ్మానింగ్ అంటే మెయిన్గా సమ్మాన్ చేయడము, ప్రోరాగ్ చేయడము ఇలాంటివి కూడా మెయిన్గా ఎవరు చేస్తారనేది కూడా గమనించాలి. సో లోక్సభను డిజాల్వ్ చేయడం అంటే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇది ఏ విధంగా అనేది చూద్దాము. ఓకే, మెయిన్గా మనకు ఏమేమి ఉంటాయి, సమ్మానింగ్ అంటే కొత్తగా ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్ కానీ లేకపోతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మొదటి సమావేశాలకు సమ్మానింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఎవరు చేస్తారని ప్రెసిడెంట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి కంపల్సరీగా 6 monthsకు మ్యాక్సిమం టైం పీరియడ్ అన్నమాట. ఖచ్చితంగా సభలు అనేటివి జరగాల్సిందే పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కంపల్సరీగా సభలు అనేటివి నిర్వహించాల్సిందే. కంపల్సరీగా 6 months అనేది టైం లిమిట్ ఉంటుంది, మ్యాక్సిమం లిమిట్. అది దానికంటే బియాండ్ ఎక్స్టెండ్ అయ్యి జరగకూడదు అన్నమాట. అంటే ఖచ్చితంగా 6 months లోపు ఖచ్చితంగా మరోసారి లోక్సభ సమావేశాలు అనేటివి కానీ రాజ్యసభ సమావేశాలు అనేటివి కంపల్సరీగా జరగాలి. ఓకే, అలాగే అడ్జాయిన్మెంట్ వచ్చేసి ఇది ఎవరు చేస్తారండి, మెయిన్గా స్పీకర్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒకవేళ కోరం లేకున్నా కానీ అడ్జాయిన్ చేయడము, తర్వాత ఒకవేళ ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు సభలో ఏదైనా రసాభాస జరిగినప్పుడు కూడా దాన్ని కూల్ చేయడం కోసం ఏం చేస్తారు, అడ్జాయిన్ చేస్తారన్నమాట. అంటే మెయిన్గా వచ్చేసి మళ్ళీ తిరిగి ఎంబటే సమావేశం విధంగా ఈ అడ్జాయిన్మెంట్ మోషన్ ఉంటుంది. ఇది ఎవరు చేస్తారండి, స్పీకర్ కానీ చైర్మన్ కానీ అడ్జాయిన్మెంట్ మోషన్ చేస్తారు. అలాగే ప్రొరోగేషన్ వచ్చేసి నిరవధిక వాయిదా అంటారు. ఓకే, మెయిన్గా వచ్చేసి ఇది ప్రొరోగేషన్ వచ్చేసి ఎవరు చేస్తారండి, ప్రొరోగేషన్ వచ్చేసి మెయిన్గా మనకి స్పీకర్ ఏం చేస్తాడు, సభ ఎండ్ అయిందని చెప్పేసి చెప్తాడు. కాకపోతే ప్రొరోగేషన్ వచ్చేసి ప్రెసిడెంటే చేయడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి డిజాల్వ్ వచ్చేసి ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ చేస్తాడు. అంటే ఒకవేళ కనుక మంత్రిమండలి ఆమోదం మేరకు డిజాల్వ్ చేయండి అని చెప్పేసి ప్రెసిడెంట్ కనుక నివేదిక ఇచ్చినప్పుడు కానీ కంపల్సరీగా డిజాల్వ్ చేయాల్సి వస్తుంది ప్రెసిడెంట్ వచ్చేసి. మెయిన్గా ప్రొరోగేషన్ వచ్చేసి డన్ బై ప్రెసిడెంట్ అండ్ డిజాల్యూషన్ వచ్చేసి కూడా ప్రెసిడెంటే చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. సమ్మన్ కూడా వచ్చేసి ప్రెసిడెంటే చేస్తాడన్నమాట. ఓకే, ఇవి ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే విద్యా హక్కు ఏ ప్రకరణలో పేర్కొనబడినది? ఓకే, విద్యా హక్కు రీసెంట్గా ఎస్ఐ ఎగ్జామ్లో కూడా నిర్బంధ విద్య ఏజ్ 6 to 14 మధ్యలో ఉన్నటువంటి నిర్బంధ విద్య ఏదైతే ఉంటుందో అది ఏ చట్టం ఏ హక్కు కిందికి వస్తుంది అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. ఓకే, రీసెంట్గా ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. సో దానిలో భాగంగా విద్యా హక్కు ఏ ప్రకరణలో పేర్కొనబడింది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రకరణ 22A, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రకరణ 20, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రకరణ 21A, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 19A. ఓకే, ఏదండి మనందరికీ తెలుసు ప్రకరణ ఆర్టికల్ 21A కింద రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. మన మెయిన్గా వచ్చేసి ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, కాకపోతే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఏదైతే ఉందో దీని ద్వారా మనకి మెయిన్గా ఆర్టికల్ 21Aని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఏది ఖచ్చితంగా 6 to 14 ఇయర్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, అది వాళ్ళ ప్రాథమిక హక్కు అనేది ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అలాగే డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్లో ఉన్నటువంటి ఆర్టికల్ 45 ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 45లో దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని చేంజ్ చేయడం జరిగింది. అలాగే 51Aలో కూడా కొత్తగా 11వ ప్రాథమిక విధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది కంపల్సరీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది కంపల్సరీగా విధి అని చెప్పేసి ఆర్టికల్ 51A అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, 45లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని చేంజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాజ్యసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ నాయకుడు ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సీతారాం యేచూరి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గురుదాస్ గుప్తా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ప్రకాష్ కరత్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బృందా కారత్. ఎవరండి? సీతారాం యేచూరి గారు తెలంగాణ బిల్లును అపోజ్ చేయడం జరిగింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే లోకయుక్త ఎవరి చేత తొలగించబడతాడు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత రాష్ట్రపతి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మనం ఆల్రెడీ చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. లోకయుక్త యాక్ట్ 2013 అనేది తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఆ యాక్ట్ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే అన్నా హజారా మూమెంట్ అనేది కూడా జరిగింది కదా, సో అది చెప్పుకున్నాం. దీనిలో భాగంగా లోకయుక్తాను ఎవరిని రిమూవ్ చేస్తారండి? రాష్ట్ర గవర్నర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్గా కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ ఎవరు అని అడుగుతున్నాడు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ప్రస్తుతంగా సెంట్రల్లో ఎవరు ఉన్నారో అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శర్వర్ధన్ కుమార్ సిన్హా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి విజయ్ శర్మ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అమితాబ్ కాంత్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రమేష్ చంద్. ఎవరండి? యశ్వర్ధన్ కుమార్ సిన్హా ఎవరైతే ఉన్నారో యశ్వర్ధన్ కుమార్ సిన్హా గారు ప్రస్తుతం సెంట్రల్లో ఉన్నటువంటి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఓకే, నెక్స్ట్ మెయిన్గా వచ్చేసి ఒకసారి కనుక ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉందో అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉందో దాని గురించి తెలుసుకుందాము. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనకి ఏం జరిగిందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఉంది కదా, దీంట్లో భాగంగా సెంట్రల్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అలాగే స్టేట్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది నియమించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు 10 మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లు ఉంటారు. ఓకే, నాట్ మోర్ దెన్ 10 ఇన్ఫర్మేషన్ కమిషనర్స్, ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు. సో వీళ్ళని ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ ఆర్డర్ పైన ప్రెసిడెంట్ నియమిస్తాడు. సో ఈ మెయిన్గా వచ్చేసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని కానీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని కానీ ఏ కమిటీ అంటే ఒక కమిటీ సజెస్ట్ చేస్తారు అన్నమాట ప్రెసిడెంట్కి. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉన్నటువంటి కమిటీ ప్రైమ్ మినిస్టరు, అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆఫ్ ది లోక్సభ, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఎవరైనా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్స్చే నామినేట్ అయినటువంటి వ్యక్తి. ఈ కమిటీ నిర్ధారించిన వ్యక్తులను సూచించిన వ్యక్తులను ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. ఏది? ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా కానీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా కానీ. రీసెంట్గా చాలా మటుకి చేంజెస్ చేశారు, రీసెంట్గా యాక్ట్స్ అమెండ్మెంట్ కూడా జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, రాజ్యాంగబద్ధమైన బాడీస్ కాదు. ఓకే, అలాగే రీసెంట్గా ఏం చేశారు అంటే వీళ్ళ యొక్క టెన్యూర్ ఏదైతే ఉంటుందో టెన్యూర్కి వచ్చేసి అమెండ్మెంట్ చేయడం జరిగింది. వీళ్ళ టెన్యూర్ ఏ విధంగా అంటే మెయిన్గా వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 65 ఇయర్స్. అంటే ఒకవేళ 3 ఇయర్స్ పెట్టచ్చు, 4 ఇయర్స్ పెట్టచ్చు, 5 ఇయర్స్ పెట్టచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ టైం బీయింగ్లో డిసైడ్ చేస్తూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మాత్రం వచ్చేసి 65 ఇయర్స్. ఒకవేళ నాకు
మెయిన్గా ఒక వ్యక్తిని నియమించినప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కానీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కానీ నియమించినప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ ఆ వ్యక్తి 4 సంవత్సరాలు ఆ టైంలో 4 సంవత్సరాల టైం పీరియడ్ ఉందనుకుందాము. కాకపోతే ఆ వ్యక్తి 63 సంవత్సరాల వ్యక్తి అయి ఉన్నాడు. సో అప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేయగలుగుతాడు? 2 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయగలుగుతాడు. సో ఆటోమేటిక్గా తను రిటైర్ అయిపోతాడు అన్నమాట. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 ఇయర్స్ పెట్టారు, అదైతే పక్కా. ఓకే, మళ్ళీ రీఅపాయింట్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు, ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అలాగే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కూడా ఉంటారు. స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ను కానీ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానీ నియమించే అధికారం ఎవరు ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. ఓకే, గవర్నర్ ఏ విధంగా నియమిస్తాడు అంటే చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి కమిటీ ప్లస్ అలాగే దాంట్లో భాగంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అలాగే క్యాబినెట్ మినిస్టర్ ఈ ముగ్గురు సూచించినటువంటి మెంబర్స్ని రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తాడు? ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అలాగే స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్గా నియమించడం జరుగుతుంది. అలాగే వీళ్ళ టెన్యూర్ వచ్చేసి ప్రిస్క్రైబ్డ్ మెన్షన్ చేశారు. సో 5 ఇయర్స్ లేదా 65 ఇయర్స్, 5 ఇయర్స్ కానీ 65 ఇయర్స్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటున్నాడు. ఓకే, ఒకవేళ ఒక వ్యక్తి 60 సంవత్సరాలకు కనుక నియమించాడు అనుకోండి ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, ఆయన 65 ఇయర్స్ వరకు పనిచేయచ్చు. ఒకవేళ 62 ఇయర్స్ ఏజ్లో అయ్యాడు అనుకోండి, అప్పుడు అయినా కానీ 65 ఇయర్స్ వరకే తను సర్వీస్ చేయగలుగుతాడు. ఓకే, వీళ్ళని రీఅపాయింట్మెంట్ చేసే ఛాన్సెస్ లేవు. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే రీసెంట్గా అమెండ్మెంట్స్ చేశారు కాబట్టి ఈ టెన్యూర్ పీరియడ్లో ఎస్పెషల్లీ అమెండ్మెంట్ వచ్చింది. సో అందుకని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్స్ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది కదా, సో దానికి సంబంధించి ప్రస్తుత అధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ కుల్దీప్ సింగ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జస్టిస్ ఏకే గంగూలీ. ఓకే, ఎవరండి? జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే వినియోగదారుల వివాదాల పరిష్కార విభాగం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఇక్కడ ఏంటి కన్జ్యూమర్స్ రైట్స్ యాక్ట్ ఉంది కదా, దాంట్లో భాగంగా వాళ్ళ వివాదాలను పరిష్కరించేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సో అది ఏ ఇయర్లో చేశారని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2010, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2000, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2002, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2005. ఏ ఇయర్ అండి? 2002లో ఈ విభాగాన్ని అంటే మెయిన్గా డిస్ప్యూట్ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ప్యూట్ రిజల్యూషన్ విభాగాన్ని వచ్చేసి 2002లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏర్పాటు చేయబడని అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. కేంద్ర ఉన్నత విద్యా సంస్థ ఈ క్రింది వాణిలో ఏది అని అడుగుతున్నాడు. ఏదైతే ఎస్టాబ్లిష్ చేయలేదు ఇప్పటివరకు తెలంగాణలో అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ ఇన్స్టిట్యూట్ ఏది? మెయిన్గా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐఐఎం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఐఐటి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర విశ్వవిద్యాలయము, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఉర్దూ విశ్వవిద్యాలయం. ఏదండి? మెయిన్గా ఏ హయ్యర్ ఇన్స్టిట్యూట్ మన తెలంగాణలో ప్రస్తుతానికి లేదు, ఐఐఎం లేదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మిగతా 3 ఇన్స్టిట్యూట్స్ కూడా తెలంగాణలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వాటిలో తనకు ప్రత్యేక రాజ్యాంగం గల రాష్ట్రం ఏది? ఇది యాక్చువల్గా ఏంటంటే అవుట్డేటెడ్, కాకపోతే ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఒక క్లారిటీ కోసం అని ఇచ్చాను. సో ఒకవేళ బై మిస్టేక్లో కనుక మీరు మిస్టేక్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ. ఈ స్టేట్స్ కూడా ప్రస్తుతానికి ఎక్కడ కూడా సపరేట్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్కి ఉండేది కానీ లేదండి. రీసెంట్గా ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా దీనికి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ అంటే స్పెషల్ రాజ్యాంగం సంబంధించినటువంటి ఆర్టికల్ 370లో మాడిఫికేషన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది స్టేట్ కూడా కాదు, కేంద్రపాలిత ప్రాంతంగా విభజించడం జరిగింది. జమ్మూ కాశ్మీరు అలాగే లదాఖ్ కింద 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్కి లెజిస్లేటివ్తో కూడినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేకమైనటువంటి అధికారం కానీ ఏది ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం కానీ లేదు. ఓకే, ఇది క్లారిటీ కోసం పెట్టడం జరిగింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పౌరుల
జాతీయతను రద్దు చేయాలని ఏ దేశ జాతీయ అసెంబ్లీ తీర్మానించింది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రాన్స్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి టర్కీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి యూకే, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్వీడన్. మెయిన్గా వచ్చేసి ఇది ఎందుకు అంటే మెయిన్గా ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడడం వల్ల ఆ దేశం యొక్క అంటే అస్థిరత్వానికి మెయిన్గా ముప్పుకు జరుగుతుందని చెప్పేసి భావించడం జరిగింది. సో దానిలో భాగంగా ఆ జాతీయ అసెంబ్లీ ఏం చేసిందంటే వాళ్ళ యొక్క అంటే ఎవరైతే ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడతారో వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుందన్నమాట. ఆ కంట్రీ ఏది అంటే ఆ దేశం ఏది అంటే ఫ్రాన్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఎంసీక్యూస్. సో ఇలానే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ ఎంసీక్యూస్ క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. వీలైనంత వరకు మా ఛానల్ని ప్లీజ్ షేర్. ఎందుకు అంటే పేద విద్యార్థులకు హెల్ప్ అవ్వాలన్న గొప్ప ఇంటెన్షన్తో తీసుకురావడం జరిగింది. సో ప్లీజ్ షేర్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.